హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో నేను ఫ్రిక్షన్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఓకే, ఒక బాడీ ఏదన్నా ఫ్లోర్ మీద ఉన్నప్పుడు ఈ బాడీ మూవ్ అవ్వాలంటే మనం అప్లై చేసే ఫోర్స్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉండాలి. ఫ్రిక్షన్ ఈజ్ ద రెసిస్టింగ్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఈజ్ ఏ రెసిస్టింగ్ ఫోర్స్. Okay, frictions are of three types: static friction, kinetic friction, rolling friction. Static friction is a friction which is applicable when the body is at rest. ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ఆ బాడీని మోషన్లో కన్వర్ట్ చేయాలంటే వాట్ ఈజ్ ద మినిమం ఫోర్స్? ఈ బాడీని రెస్ట్ నుంచి మోషన్లో కన్వర్ట్ చేయాలంటే మినిమం ఫోర్స్ ఎంత కావాలో దాన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఒకవేళ బాడీ మోషన్లో ఉంది అంటే బాడీ విత్ సమ్ వెలాసిటీ మూవ్ అవుతుంది. ఇలాంటి బాడీ మీద బాడీ విచ్ ఇస్ ఇన్ మోషన్, ఇలాంటి మోషన్లో ఉన్న బాడీ మీద యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ద ఫ్రిక్షన్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏ రోలర్స్ లైక్ కార్ వీల్స్, బైక్ టైర్స్ ఎక్సెట్రా. ఓకే, ఇప్పుడు బాడీ అనేది ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటే ఈ బాడీ మీద సపోజ్ మనం ఫోర్స్ అప్లై చేస్తున్నామంటే ఈ డైరెక్షన్లో మనం ఫోర్స్ అప్లై చేస్తుంటే ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ డైరెక్షన్లో వెయిట్ అంటే ఎంజీ, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నార్మల్ ఫోర్స్ ఇప్పుడు ఈ బాడీకి వర్టికల్ డైరెక్షన్లో మూమెంట్ లేదు అంటే నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కదా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే మ్యూ ఎన్ వాల్యూ ఏంటి? ఎంజీ, మ్యూ ఎంజీ. ఓకే, ఇఫ్ ఈ మ్యూ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్కి, కైనెటిక్ ఫ్రిక్షన్కి, రోలింగ్ ఫ్రిక్షన్కి ఈ మూడిటికి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ని మ్యూఎస్ అంటారు, కైనెటిక్ ఫ్రిక్షన్ని మ్యూకే అంటారు, రోలింగ్ ఫ్రిక్షన్ని మ్యూఆర్ అంటారు. ఓకే, µs is greater than µk is greater than µr. µs అన్నిటికంటే గ్రేటర్ ఉంటుంది. ఎందుకంటే ఇది రెస్ట్లో ఉన్నప్పుడు కోల్డ్ వెల్డ్ అనేది ఈ టూ సర్ఫేసెస్ మధ్యలో ఉంటుంది. అది బ్రేక్ అవ్వాలంటే మనం చాలా ఫోర్స్ అప్లై చేయాలి. అందుకనే స్టాటిక్ ఫ్రిక్షన్లో స్టాటిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కైనెటిక్ కంటే. రోలింగ్ అంటే మనకు తెలిసిందే, రోలర్స్ కాంటాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, అంటే సర్ఫేస్ మధ్యలో రఫ్నెస్ తక్కువ ఉంటుంది. సో రోలింగ్ కోఎఫిషియంట్ అనేది అన్నిటికంటే మినిమం. ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది సర్ఫేస్. ఇప్పుడు ఈ బాడీ అనేది ఈ సర్ఫేస్ మీద ఉందంటే ఈ సర్ఫేస్ యొక్క నేచర్, ఈ సర్ఫేస్ రఫ్గా ఉందా స్మూత్గా ఉందా దాని మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని ఇది పెద్ద బాడీ, ఇది చిన్న బాడీ అని ఈ రెండింటి మధ్యలో నేచర్ ఆఫ్ సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీని ఏరియా ఎక్కువ ఉంది, దీని ఏరియా తక్కువ ఉంది అంటే దీని ఫ్రిక్షన్ ఎక్కువ, దీని ఫ్రిక్షన్ తక్కువ అని కాదు. రెండింటికి సేమ్ ఫ్రిక్షన్ ఉంటుంది ఇఫ్ సర్ఫేసెస్ ఆర్ సేమ్. ఓకేనా, ఒక బాడీ రెస్ట్లో ఉంది, ఈ బాడీని మోషన్లోకి తీసుకెళ్ళాలంటే ఒక పర్టికులర్ ఫోర్స్ అప్లై చేయాలి. దిస్ మస్ట్ బీ ఈక్వల్ టు లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే మినిమం ఫోర్స్ దట్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ బాడీ, లేదా మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఆఫ్ ఏ బాడీ ఎట్ రెస్ట్. ఓకేనా, ఇది సపోజ్ మనం గ్రాఫ్ గీస్తే ఇది లిమిటింగ్ ఫ్రిక్షన్, ఇది నార్మల్ ఫోర్స్. లిమిటింగ్ ఫ్రిక్షన్, నార్మల్ ఫోర్స్, ఇవి రెండు. ఇది నార్మల్ ఫోర్స్ అనేది బాడీకి ఇలా యాక్ట్ అవుతుంది, లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఫ్రిక్షన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. సో ఈ రెండింటికి రిజల్టెంట్. ఓకేనా, ఈ రిజల్టెంట్ నార్మల్ ఫోర్స్తో ఎంత యాంగిల్ ఇంక్లైన్డ్ అయ్యి ఉందో దాన్నే యాంగిల్ ఆఫ్ రీపోజ్ అంటారు. యాంగిల్ ఆఫ్ రీపోజ్ అంటే ఇప్పుడు ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉంది,
ఈ ప్లేన్ మీద ఒక బాడీ ఉంది. అంటే ఈ ప్లేన్ యాంగిల్ θ డిగ్రీస్ అయినప్పుడు ఈ బాడీ దానంతట అదే కిందికి వచ్చేస్తుంది. దీన్నే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటారు. ఓకేనా, క్లియరా? మళ్ళీ ఇంకోటి రోలింగ్ ఫ్రిక్షన్. ఒక సర్ఫేస్ మీద ఒక రోలర్ ఉంది, దీనికి మధ్యలో ఫ్రిక్షన్ ఎంత ఉంది, అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ రేడియస్ మీద. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రేడియస్ ఆఫ్ ది రోలర్. ఓకే, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. మోషన్ ఆఫ్ ఏ బాడీ ఆన్ ఏ రఫ్ హారిజాంటల్ ప్లేన్. నెక్స్ట్ ఈ టాపిక్ గురించి చూద్దాం. ఒక బాడీ రఫ్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. ఓకేనా, విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. సో ఇట్లా నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, మనం ఫోర్స్ ఇలా అప్లై చేస్తాం, ఇలా ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇలా mg యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ బాడీ ఎప్పుడు మూవ్ అవుతుందంటే వెన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అప్లైడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడైతే రెండు ఈక్వల్ అవుతాయో అప్పుడు బాడీ రెస్ట్ నుంచి మోషన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, దాని మూమెంట్ అలా చేంజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి, μn. ఇది రెస్ట్లో ఉంది కాబట్టి μs వస్తుంది. సో ఫోర్స్ ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్, μs. నార్మల్ ఫార్ములా, నార్మల్ ఈజ్ ఈక్వల్ టు mg కదా, వర్టికల్ మూమెంట్ ఏం లేదు కాబట్టి నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో m ఇంటూ g, mm క్యాన్సిల్స్. సో a ఈజ్ ఈక్వల్ టు μs ఇంటూ g. ఈ g అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, a అనేది యాక్సలరేషన్ విత్ విచ్ బాడీ మూవ్స్. ఓకే, ఇది యాక్సలరేషన్. ఇప్పుడు ఇదొక రఫ్ సర్ఫేస్, బాడీ ఇక్కడ ఉంది, నేను దీని మీద ఫోర్స్ అప్లై చేస్తే నేను అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఈ బాడీకి మూమెంటం వస్తుంది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ x అనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే యాక్సలరేషన్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకు యాక్సలరేషన్ రెడ్యూస్ అవుతుందంటే డ్యూ టు రఫ్ సర్ఫేస్. ఈ యాక్సలరేషన్ ఎంత అంటే ఏ రేట్ ఆఫ్ యాక్సలరేషన్తో రెడ్యూస్ అవుతుంది అంటే μsg. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అంటే యాక్సలరేషన్ ఈజ్ గెట్టింగ్ రెడ్యూస్డ్. దీన్ని రిటార్డేషన్ అంటాం, రిటార్డేషన్ ఆర్ డిసెలరేషన్. అంటే యాక్సలరేషన్ తగ్గుతుంది. ఏ రేట్లో తగ్గుతుందంటే μsg, నెగిటివ్ μsg. నెగిటివ్ ఎందుకు అంటే రిటార్డ్ అంటే తగ్గుతుంది కాబట్టి నెగిటివ్ సైన్. క్లియరా? సో ఇప్పుడు ఇదొక్కటే ఇంపార్టెంట్ థింగ్ ఇందులో. ఇప్పుడు బాడీకి నేను ఫోర్స్ ఇచ్చాను, ఈ బాడీ ఇక్కడికి వెళ్ళి ఆగింది. దీని యాక్సలరేషన్ ఏ రేట్లో రెడ్యూస్ అవుతుందంటే -μsg అనే రేట్లో రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. v ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఎంత, 0. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ సంథింగ్ ఎంతో ఉంది, మనకు తెలియదు, కనుక్కోవాలి మనం. యాక్సలరేషన్ ఏంటి, -μsg. మైనస్ ఎందుకు, ఇది రిటార్డేషన్ కాబట్టి -μsg ఇంటూ t. సో u ఈజ్ ఈక్వల్ టు μsg ఇంటూ t. ఇది ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, అట్లనే v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇందులో మన v² మళ్ళీ 0. సో -u² ఈజ్ ఈక్వల్ టు -2μsg ఇంటూ s. మైనస్ క్యాన్సిల్స్, u²/2μsg ఈజ్ ఈక్వల్ టు s. ఇది డిస్టెన్స్ కవర్డ్ బై ది బాడీ, ఈ x వాల్యూ అనమాట. ఈ x వాల్యూ వచ్చేసి ఈ s. ఓకే, ఇంకోటి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ -½ μsg t². మైనస్
ఈ మైనస్ ఇక్కడికి వచ్చింది, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు μsg. సో ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు దీని నుంచి యూ కనుక్కోవచ్చు, దీని నుంచి డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు. ఇవి రెండు దీంట్లో పెడితే టైం టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు హియర్ వస్తుంది. సింపులా? ఓకే, ఈ ఫార్ములా నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే ఈ ఫార్ములా నుంచి S ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యూ స్క్వేర్. ఓకే, S ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యూ స్క్వేర్, S ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ. ఓకే, అంటే ఎలా రాయొచ్చు అంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు u1 స్క్వేర్ అపాన్ u2 స్క్వేర్. దీన్ని S1/S2 ఈజ్ ఈక్వల్ టు μ2/μ1. ఓకే, ఇలాంటి టూ కేసెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగచ్చు వీటి మీద. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనం దాని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. ఒక బుల్లెట్ ఉంది, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. బుల్లెట్ అనేది యూ వెలాసిటీతో ట్రావెల్ అయితే బుల్లెట్ అనేది ఈ బ్లాక్ మీద హిట్ అయ్యి కొంచెం పెనట్రేట్ అవుతుంది. ఓకేనా? అలా ఇది వచ్చి బుల్లెట్ వచ్చి ఈ బ్లాక్ని హిట్ చేస్తే ఈ బ్లాక్ అనేది ఒక రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఉంది. ఈ బ్లాక్ అనేది కొంచెం డిస్టెన్స్ మూవ్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ డిస్టెన్స్ అనుకుందాం. ఇది ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది అనేది మన క్వశ్చన్. ఇది రఫ్ హారిజాంటల్ ప్లేన్. ఓకేనా? సో ఈ బుల్లెట్ ఎప్పుడైతే వచ్చి ఈ బ్లాక్ని హిట్ అయిందో, హిట్ అయిన తర్వాత ఈ బ్లాక్ ఇనీషియల్ వెలాసిటీ v1 అనుకుంటే బ్లాక్ ఫైనల్ వెలాసిటీ v2 అనుకుంటే, ఓకే, v1 వచ్చేసి మనకు తెలియదు, ఇప్పుడు చెప్తాను ఎలా చేయాలో. v2 ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే రెస్ట్కి వచ్చేసింది. ఓకేనా? v2 ఈజ్ ఈక్వల్ టు 0. v1 ఎంత? v1 ఈజ్ ఈక్వల్ టు mv అపాన్ m ప్లస్ m. ఓకే, mv అపాన్ m ప్లస్ mass of bullet into velocity of bullet divided by mass of block and mass of bullet. M is equal to mass of bullet, m is equal to mass of block. ఓకే, ఎప్పుడైతే ఈ బ్లాక్ని హిట్ అయిందో ఇది ఇలా అవుతుంది. అంటే నీ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ వచ్చేసి ఇంత, నువ్వు కనుక్కోవాల్సిన డిస్టెన్స్. ఓకే, రఫ్ హారిజాంటల్ ప్లేన్ ఉన్నప్పుడు మనం ఆ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఇక్కడ చెప్పే కదా, S ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ హాఫ్ μs gt స్క్వేర్. ఓకే, సేమ్ ఇక్కడ u ప్లస్ ఇది కాదు, ఈ ఫార్ములా S ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ బై 2 μsg. ఇది ఎందుకు వద్దన్నాను అంటే ఇందులో మనకి t కూడా కావాలి. అంటే నీకు తక్కువ వేరియబుల్స్ ఉన్న ఫార్ములా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ దీనిలో తక్కువ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే S ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ బై 2 μsg. ఈ ఫార్ములాలో పెడితే నీకు డిస్టెన్స్ మూవ్డ్ బై ది బ్లాక్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది విత్ దిస్ వెలాసిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్. మ్యూఎస్ని క్వశ్చన్లో ఇస్తాడు, అంటే ఈ రఫ్ సర్ఫేస్ కదా, 0.5 0.2 అని క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. సో ఇదంతా సింపుల్ అయిపోతుంది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ సింపుల్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఫ్రిక్షన్ బిట్వీన్ వర్టికల్ సర్ఫేసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక వర్టికల్ సర్ఫేస్ ఉంది, ఇలాగా బాడీ ఇలా ఉంది, ఇది ఫిక్స్డ్ అనమాట. ఈ బాడీ mg అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. మనం అప్లై చేస్తున్నాం ఫోర్స్ ఈ డైరెక్షన్లో, లోడ్ ఈ డైరెక్షన్లో పెడుతున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం బాడీ ఏ సర్ఫేస్ మీద అయితే రెస్ట్ అవుతుందో ఆ సర్ఫేస్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా? ఇందాక బాడీ అనేది ఇలా రెస్ట్ అవుతుంది కాబట్టి నార్మల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అయింది. బాడీ సర్ఫేస్ మీద రెస్ట్ అవుతుంది అంటే నార్మల్ ఫోర్స్ విల్ ఆల్వేస్ బీ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ అపాన్ విచ్ ఇట్ ఈస్ రెస్టింగ్. ఏ సర్ఫేస్ మీద అయితే అది రెస్ట్ అవుతుందో ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గానే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద రెస్ట్ అవుతుంది కాబట్టి ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గానే నార్మల్ ఫోర్స్ ఉంటుంది. మనకు తెలిసినది ఏంటి? నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఇక్కడ mg. ఎందుకంటే దీని అపోజిట్ ఫోర్స్. అంటే యాక్చువల్గా ఇప్పుడు బాడీ అనేది ఇక్కడ రెస్ట్లో ఉంది,
ఎందుకంటే ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి బాడీ రెస్ట్లో ఉంది, బాడీ కిందికి స్లైడ్ అవ్వడం లేదు. ఓకే, నేను పీ లోడ్ అప్లై చేస్తున్నా, ఇది నార్మల్ ఫోర్స్. ఈ బాడీ ఎటు మూవ్ అవ్వట్లేదు, ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు, ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు, లేదా పైకి కిందికి కూడా మూవ్ అవ్వట్లేదు. మనకి పైకి కిందికి అనవసరం, ఇప్పుడు బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు. సో నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ అప్లైడ్. ఎంత ఫోర్స్ పెడుతున్నావో నార్మల్ ఫోర్స్ దాంతో ఈక్వల్. ఓకేనా? ఓకే, బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకవేళ నేను లోడ్ తీస్తే ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది బాడీ. సో బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అవుతుంది, పైకి యాక్ట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంటూ నార్మల్ ఫోర్స్. సో ఈ కేసులో నార్మల్ ఫోర్స్ ఏంటి? పిఏ కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ పి. ఓకేనా? ఒకవేళ బాడీ అనేది టూ ఫిక్స్డ్ సర్ఫేసెస్ మధ్యలో ఉంది. ఓకే, టూ ఫిక్స్డ్ సర్ఫేసెస్ మధ్యలో ఉంది అంటే ఈ సర్ఫేస్ దీని మీద ఈ డైరెక్షన్లో లోడ్ అప్లై చేస్తుంది, ఈ సర్ఫేస్ దీని మీద ఈ డైరెక్షన్లో లోడ్ అప్లై చేస్తుంది. అంటే ఈ టూ సర్ఫేసెస్ దీని మీద కంప్రెసివ్ ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేస్తున్నాయి. ఈ కంప్రెసివ్ ఫోర్సెస్ అంటే ఈ సర్ఫేస్ ఇలా అప్లై చేసే ఫోర్స్ వల్ల ఈ సర్ఫేస్ ఈ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ని జనరేట్ చేస్తుంది. మీకేం చెప్పాను? నార్మల్ ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ అపాన్ విచ్ ఇట్ ఈస్ రెస్టింగ్. సో ఇది ఇప్పుడు టూ సర్ఫేసెస్ మీద రెస్ట్ అవుతుంది కాబట్టి దీనికి టూ నార్మల్ ఫోర్సెస్ ఉండాలి కదా, ఒకటి దీనికి పర్పెండిక్యులర్గా, ఇంకొకటి దీనికి పర్పెండిక్యులర్గా. సో టూ నార్మల్ ఫోర్సెస్. ఓకేనా? సో హియర్ దే ఆర్ టూ నార్మల్ ఫోర్సెస్. ఇప్పుడు ఫ్రిక్షన్ ఏమవుతుంది? 2μsn. ఓకే, ఎందుకంటే నార్మల్ ఫోర్సెస్ అనేవి 2 ఉన్నాయి. ఓకేనా? 2 నార్మల్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి 2μsn. ఈ లాజిక్ నాకు తెలిసినంత వరకు మీకు క్లియర్ చేశాను. ఓకే బ్రదర్, ఇప్పుడు మనం పుషింగ్ అండ్ పుల్లింగ్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఇది ఒక సాలిడ్ బాడీ. ఓకే, ఈ బాడీని థీటా యాంగిల్లో ఎఫ్ అనే ఫోర్స్ తోటి నేను పుల్ చేస్తున్నా. అంటే ఇతను తన వైపు గుంజుతున్నాడు, మన వైపు ఏదైనా గుంజుతుంటే దాన్ని పుల్ అంటారు, ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తే దాన్ని పుష్ అంటారు. అవును కదా? సో ఇతను పుల్ చేస్తున్నాడు థీటా యాంగిల్లో ఎఫ్ ఫోర్స్ తోటి. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎఫ్ కాస్ థీటా. వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎఫ్ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు బాడీ అనేది రెస్ట్లో ఉంది. ప్రజెంట్ మన కండిషన్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. సో బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు నార్మల్ అంటే ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోర్సెస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ కేసులో పైకి ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఒకటి నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఎఫ్ సైన్ థీటా యాక్ట్ అవుతుంది, ఎంజీ కూడా యాక్ట్ అవుతుంది. 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. కానీ పైకి ఏవి యాక్ట్ అవుతున్నాయి? నార్మల్ ఫోర్స్, ఎఫ్ సైన్ థీటా. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. అప్పుడే కదా ఇది స్టేషనరీలో అంటే రెస్ట్లో ఉండేది. ఇవి రెండు కలిపితే దీంతో ఈక్వల్ వస్తుంది, అప్పుడే ఇది రెస్ట్లో ఉంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువైనా ఆ డైరెక్షన్లో బాడీ మూవ్ అయ్యేది. ఒకవేళ నార్మల్ ఫోర్స్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఫోర్స్ ఈ రెండింటిని కలిపితే ఎంజీ కంటే ఎక్కువ ఉంటే బాడీ పైకి మూవ్ అయ్యేది. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అది రెస్ట్లో ఉంది. సో ఎన్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ సైన్ థీటా. ఇది నార్మల్ ఫోర్స్. ఓకే, మనకు తెలిసిందేంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ సైన్ థీటా. మాస్ కామన్ తీస్తే ఎమ్ ఆఫ్ జీ మైనస్ ఏ సైన్ థీటా, సారీ 1 minute, ఎమ్ ఆఫ్ జీ మైనస్ ఏ సైన్ థీటా. ఇది నీ నార్మల్ ఫోర్స్. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి?
ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ షుడ్ బి ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? మ్యూఎస్ ఇంటూ ఎన్. మ్యూకే ఎప్పుడు వస్తుందంటే బాడీ రెస్ట్లో ఉన్న బాడీతో మనం డీల్ చేస్తుంటే మ్యూఎస్ యూజ్ చేయాలి, మోషన్లో ఉన్న బాడీతో డీల్ చేస్తుంటే మ్యూకే యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి మ్యూఎస్ వాడతాం. మ్యూఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ నార్మల్ ఫోర్స్ ఫార్ములా ఎం ఆఫ్ జీ మైనస్ ఏ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు మన ఫోర్స్ ఎఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? హారిజాంటల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అంటే మన ఫోర్స్ కూడా హారిజాంటల్ కాంపోనెంటే తీసుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని రిజాల్వ్ చేసాం ఎఫ్ కాస్ థీటాగా ఎఫ్ సైన్ థీటాగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోర్స్ లేదు ఈ డైరెక్షన్లో. ఓకేనా? ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్కి అపోజిట్గా ఎఫ్ కాస్ థీటా అంటే మనం ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నాము అంటే ఎఫ్ కాస్ థీటా ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఎం ఆఫ్ జీ మైనస్ ఏ సైన్ థీటా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫ్రెష్ పేపర్లో చెప్తాను. ఇది ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఎం ఆఫ్ జీ మైనస్ ఏ సైన్ థీటా. సో ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఆఫ్ ఎంజీ మైనస్ ఎంఏ సైన్ థీటా. ఓకేనా? ఇది నేను ఫోర్స్ కనుక్కోవడానికి కానీ మళ్ళీ దీన్ని రివర్స్ పెట్టేశాను. ఈ ఎంఏ అంటే ఏంటి? మన ఫోర్సే కదా, ఫోర్స్. ఈ ఫోర్స్ ఈక్వల్. సో ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఎంజీ మైనస్ మ్యూ ఎస్ ఎంఏ సైన్ థీటా. సో దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఎఫ్ కాస్ థీటా ప్లస్ మ్యూ ఎస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఎంజీ. ఎఫ్ ఎందుకంటే ఎంఏ బదులు ఎఫ్ రాసుకున్నాం. సో ఎఫ్ కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ మ్యూ ఎస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఎంజీ. ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఎంజీ అపాన్ కాస్ థీటా ప్లస్ మ్యూ ఎస్ సైన్ థీటా. ఇది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. ఓకే, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీకి ఇది ఫార్ములా. ఒకవేళ అది రఫ్ ప్లేన్లో యాక్ట్ అవుతుంది అనుకుంటే దీని ఎఫ్ని మాస్ ఇంటూ యాక్సలరేషన్గా కన్వర్ట్ చేసి, లేకపోతే మన ఈ ఏదైతే యాక్సలరేషన్ ఉందో ఈ యాక్సలరేషన్ ప్లేస్లో మ్యూ జీ రాసుకోవాలి. మ్యూ జీ ముందు మనం చదివాం కదా, రఫ్ ప్లేన్లో ఉంటే మన యాక్సలరేషన్ వచ్చేసి మ్యూ ఇంటూ జీ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? క్లియరా? ఇప్పుడు ఇది పుషింగ్ ఫోర్స్ చూద్దాం. పుషింగ్ ఫోర్స్ అంటే బాడీ ఇలా ఉంది, దీని మీద ఇలా ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. అంటే దీని హారిజాంటల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, కాస్ థీటా ఎఫ్ కాస్ థీటా, ఈ డైరెక్షన్లో ఎఫ్ సైన్ థీటా. ఎందుకంటే ఈ ఫోర్స్ అనేది ఇలా ఉంది, అంటే ఫోర్స్ ఇలా ఉంది ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు థీటా దీంతోనే చేస్తుంది కాబట్టి సో ఇది థీటా. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే నేను చెప్పిన మెథడ్ యూస్ చేసుకుని దీన్ని సాల్వ్ చేయొచ్చు. మీకు ఫైనల్గా వచ్చే ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎస్ ఎంజీ అపాన్ కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా. కానీ ఇదే వస్తుంది. ఈ మ్యూ ఎస్ అనేది మ్యూ అంటే క్వశ్చన్లో ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి, క్వశ్చన్లో ఇచ్చిన కేస్ బట్టి, నీకు మూమెంట్లో ఉన్న బాడీ ఇస్తే మ్యూకే, రెస్ట్లో ఉన్న బాడీ ఇస్తే మ్యూఎస్, అట్లా సిచ్యువేషన్ బట్టి చేయండి. సో మీరు ట్రై చేయండి, ఇది రాకపోతే నేను చెప్తాను, ట్రై చేయండి మ్యాక్సిమం. ఇవన్నీ మీ బుక్స్లో ఉంటాయి, కానీ ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో నేను చెప్తున్నాను అందుకని. మనం కైనమాటిక్స్లో ఏ ఫార్ములాస్ వాడేవాళ్ళం? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ వాడేవాళ్ళం. అవే ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఫ్రిక్షన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ కైనమాటిక్స్లో యాక్సలరేషన్ అనేది గ్రావిటీ. సో ఇక్కడ యాక్సలరేషన్ అనేది గ్రావిటీ కాదు, కొన్ని కేసెస్లోనే గ్రావిటీ. సో ఇంపార్టెంట్ థింగ్ ఏ ఒక్కటి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి కేసెస్లో? స్మూత్ ఇంక్లైన్డ్ ప్లేన్, రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, ఇలాంటి 2 కేసెస్లో మనము యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేసి
యాక్సలరేషన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ మనకి చాలా ఈజీగా వస్తుంది. మనకు టాస్క్ ఏంటి అంటే యాక్సలరేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు స్మూత్ ఇంక్లైన్ ప్లేన్లో మనం ట్రై చేద్దాం. స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ ఉంది, బాడీ ఈజ్ ట్రైంగ్ టు కమ్ డౌన్, అంటే బాడీ పైన ఉంది, కిందికి రావాలి. సో బాడీ యొక్క ఎంజీ కిందికి యాక్ట్ అవుతుంది. సో దిస్ యాంగిల్ ఇస్ థీటా, సో దిస్ యాంగిల్ ఆల్సో బి థీటా. ఇది థీటా కాదు, ఇది 90 మైనస్ థీటా, ఇది థీటా. ఓకేనా, ఇది థీటా. సో ఎంజీ అనేది యాంగిల్ ఇంక్లైన్డ్ ఈ యాక్సిస్తో ఉంది కాబట్టి ఇది ఎంజీ కాస్ థీటా అవుతుంది. ఓకేనా, ఇది ఎంజీ సైన్ థీటా అవుతుంది. ఓకేనా, ఈ బాడీ అలాంగ్ ది ఇంక్లైన్ ప్లేన్ స్లైడ్ అవుతుంది కాబట్టి ఇలా స్లైడ్ అవ్వడానికి ఈ బాడీకి హెల్ప్ చేసే ఫోర్సే ఎంజీ సైన్ థీటా. సో ఈ ఎంజీ సైన్ థీటాని అపోజ్ చేసేదే ఫ్రిక్షనల్ ఫోర్స్. కానీ మనం కన్సిడర్ చేసింది స్మూత్ ఇంక్లైన్డ్ ప్లేన్ వేర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ 0. అంటే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాడీ ఈజ్ ఎంజీ సైన్ థీటా. అర్థమైందా? ఈ బాడీ అనేది ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉంది, విచ్ ఈజ్ వెరీ స్మూత్ ఉందంటే ఫ్రిక్షన్ లేదు, అంటే అపోజింగ్ ఫోర్స్ లేదు, కాబట్టి అది రాగలుగుతుంది. ఏ ఫోర్స్ అప్లై అవుతుంది దీని మీద? ఈ ఎంజీ వల్ల ఎంజీ సైన్ థీటా అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ ఎంజీ సైన్ థీటా అనేదే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. ఓకేనా, సో ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్, మాస్ ఇంటూ జీ సైన్ థీటా. ఎంఎం క్యాన్సిల్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు జీ సైన్ థీటా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు బాడీ పైన నుంచి కిందికి రావడానికి ఈ బాడీ ఎంత వర్క్ చేసింది అని అడుగుతాడు. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ లెంత్, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ లెంత్ ఎంత ఉందో అదే మన డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ఏంటి? ఎంజీ సైన్ థీటా. డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఎల్ ఎంజీ సైన్ థీటా వచ్చేసి మన వర్క్ డన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టైం టేకెన్ ఫర్ ఎ బాడీ టు రీచ్ బాటమ్. అంటే బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? మనకు తెలిసిన ఫార్ములా అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ 0, అంటే బాడీ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బాడీ రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం వెలాసిటీ ఉంది, v సంథింగ్ ఉంది. ఓకేనా, సో ఈ టర్మ్ మొత్తం 0, హాఫ్ యాక్సలరేషన్ వచ్చేసి జీ సైన్ థీటా into t square. So 2l by g sin theta inside root is equal to t. ఓకే, క్లియరా? ఇట్లనే మనం వెలాసిటీ ఆఫ్ ది బాడీ, ఈ బాడీ బాటమ్కి రీచ్ అయినప్పుడు ఈ బాడీ వెలాసిటీ ఎంత ఉంది అది కనుక్కోవడానికి కూడా మన దగ్గర ఫార్ములాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as ఉంది, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ ఉంది. ఒకవేళ మనకి యాక్సలరేషన్ అయితే తెలిసిపోయింది g సైన్ థీటా, డెఫినెట్గా క్వశ్చన్లో ఇంక్లినేషన్ ఎంత ఇస్తాడు? g అనేది కాన్స్టెంట్, యాక్సలరేషన్ ఈజీగా తెలిసిపోతుంది. మనకు తెలియాల్సింది డిస్ప్లేస్మెంట్ అన్నా టైం అన్నా, లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ అయినా లేదా టైం అయినా, ఈ రెండిట్లో ఏ ఒకటి తెలిసినా ఈ రెండు ఫార్ములాస్లో ఏది యూస్ చేయాలని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 0 కదా, సో ఇది 0నే, ఇది 0నా, దీన్ని బట్టి v ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 2g సైన్ థీటా ఇంటూ ఎల్. దీన్ని బట్టి ఫార్ములా, దీన్ని బట్టి అయితే సింపుల్, v ఈజ్ ఈక్వల్ టు g సైన్ థీటా ఇంటూ t. ఓకేనా, ఫార్ములాస్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ నుంచి ఈజీగా వస్తుంది, కానీ మనకు తెలియాల్సింది a ఈజ్ ఈక్వల్ టు g సైన్ థీటా ఒక్కటే. ఇప్పుడు రఫ్ ఇంక్లైన్ ప్లేన్లో కూడా అదొక్కటి కనుక్కోవాలి మనం, అదొక్కటి కనుక్కోవడమే కొంచెం ట్రిక్కీ, మిగతాదంతా చాలా అంటే ఈజీనే. ఓకే, ఇప్పుడు ఇదే రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద బాడీ పైకి మూవ్ అవ్వాలి. బాడీ పైకి మూవ్ అవ్వాలంటే నేను దీని మీద ఫోర్స్ అప్లై చేయాలి, కానీ యాక్చువల్గా దీని ఎంజీ వల్ల ఈ డైరెక్షన్లో ఎంజీ సైన్ థీటా ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. ఏ ఫోర్స్తో అయితే ఇది కిందికి వచ్చిందో అది ఎప్పటికీ దాని మీద యాక్ట్ అవుతూనే ఉంటుంది. ఆ ఫోర్స్ని రెసిస్ట్ చేస్తూ అడిషనల్గా ఫోర్స్ పెట్టి దీన్ని పైకి పంపించాలి. ఓకేనా, అంటే
ఈ బాడీ మీద ఈ డైరెక్షన్లో ఎఫ్ యాక్ట్ అవుతుంది. ఎఫ్ మైనస్ ఎంజీ సైన్ థీటా విల్ బీ ఈక్వల్ టు యాక్చువల్ ఫోర్స్ విత్ విచ్ ఇట్ ఈస్ మూవింగ్ అప్. అంటే ఈ బాడీ ఈ డైరెక్షన్లో ఈ ఫోర్స్తో మూవ్ అవుతుంది. ఈ ఫోర్స్ వాల్యూ ఎంత అంటే నువ్వు అప్లై చేసిన ఫోర్స్ మైనస్ ఎంజీ సైన్ థీటా. ఓకేనా? ఎఫ్ మైనస్ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. నువ్వెంత ఫోర్స్ అప్లై చేయాలి అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ మైనస్ ఎంజీ సైన్ థీటా. ఇంత ఫోర్స్ నువ్వు అప్లై చేయాలి. అప్పుడే బాడీ పైకి మూవ్ అవుతుంది. పైకి వెళ్ళేసరికి నీ వెలాసిటీ జీరో అయిపోతుంది. ఇనిషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు మళ్ళీ దీని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఇన్పుట్ చేసి. ఓకేనా? సారీ, ఇక్కడ ఈ మైనస్ ఇటు వెళ్తే ఇటు ప్లస్ అవుతుంది. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు మనం రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఒక బాడీ ఉంది. ఈ బాడీ కిందికి వస్తుంది. అంటే ఈ సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ ఉంది, విచ్ ఇస్ మ్యూఎస్ మ్యూకే. మోషన్లో ఉన్నప్పుడు మ్యూకే యాక్ట్ అవుతుంది, రెస్ట్లో ఉన్నప్పుడు మ్యూఎస్ యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ సర్ఫేస్ మీద ఈ బాడీకి దీనికి మధ్యలో ఉంది. సో దీనివల్ల ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ దించుతాను. బాడీకి ఈ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో ఎంజీ, ఈ డైరెక్షన్లో ఎంజీ సైన్ థీటా, ఈ డైరెక్షన్లో ఎంజీ కాస్ థీటా, ఇక్కడ ఎంజీ యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇందాక ఫిగర్ దించాను కదా, అలాగే అంటే ఇలా ఎంజీ యాక్ట్ అవుతుంది, ఇలా ఎంజీ కాస్ థీటా, ఇలా ఎంజీ సైన్ థీటా. దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఇలా సింపుల్గా గీసుకున్నా అర్థం అవడానికి. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్ కదా. బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు, ఇటు కానీ మూవ్ అవ్వట్లేదు, ఓన్లీ ఈ డైరెక్షన్లోనే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. సో నేను ఎన్ ప్లేస్లో ఎంజీ కాస్ థీటా రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ కాస్ థీటా. ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ కాస్ థీటా. అంటే ఈ బాడీ డెఫినెట్గా కిందికి వెళ్తుంది. బాడీ అంటే క్వశ్చన్లో కండిషన్ ఇస్తాడు, బాడీ ఈజ్ మూవింగ్ డౌన్ అన్నప్పుడు ఏ ఫోర్స్తో మూవ్ అవుతుంది అని అడగచ్చు. కిందికి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఎంజీ సైన్ థీటా. దీని అపోజిట్లో మ్యూ ఎంజీ కాస్ థీటా యాక్ట్ అవుతుంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చే ఫోర్సే ఈ బాడీ మీద యాక్చువల్గా యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ బాడీని ఇటు లాగుతున్నాను, ఇట్లా అవుతున్నాను, ఇటు లాగే ఫోర్స్ తక్కువ ఉంది. ఎందుకంటే ఈ మ్యూ అనేది పాయింట్స్లో ఉంటుంది, 0.5, 0.3, 0.6. ఒకవేళ ఎంజీ కాస్ థీటా వాల్యూ ఎంజీ సైన్ థీటా కంటే ఎక్కువ వచ్చినా ఈ మ్యూ వల్ల అది తగ్గిపోతుంది. డెఫినెట్గా ఎంజీ సైన్ థీటానే ఎక్కువ ఉంటుంది. కొన్ని కేసెస్లో ఎక్కువ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎంజీ సైన్ థీటానే ఎక్కువ ఉంటుంది. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా మైనస్ మ్యూ ఎంజీ కాస్ థీటా. సో ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎం కామన్ తీస్తే, సో ఎంజీ కామన్ తీస్తే సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. ఎంఎం క్యాన్సిల్. ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ సైన్ థీటా మైనస్ మ్యూ కాస్ థీటా. క్లియరా? ఇప్పుడు మనకి యాక్సలరేషన్ వచ్చిందా? ఇప్పుడు దీన్ని మనకి ఇష్టం వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ పారామీటర్ కావాలంటే ఆ పారామీటర్ మనం కనుక్కోవచ్చు. సో ఇది నేను మీకు వదిలేస్తున్నాను, మీరు సబ్స్టిట్యూట్ చేయండి. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇందులో ఫైనల్ వెలాసిటీ వచ్చేసి 0, ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి నువ్వు ఒక వెలాసిటీతో పుష్ చేస్తున్నావు. సారీ, పైనుంచి కిందికి వస్తుంది కదా, ఇనిషియల్ వెలాసిటీ 0నే. ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0, u ఈజ్ ఈక్వల్ టు 0. v అనేది కిందికి వచ్చిన తర్వాత కొంత వెలాసిటీ ఉంటుంది. నువ్వు v కనుక్కోవాలంటే v ఈజ్ ఈక్వల్ టు √2as. ఏ వాల్యూ ఎంత? ఇదంతా. ఓకేనా? ఏ వాల్యూ ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాలి. క్లియరా బ్రో? చాలా సింపులే. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడు వీడియో. ఒకవేళ నీకు ఇవన్నీ తెలిసేసి ఉంటే 1.5 లేకపోతే 2 ప్లేబ్యాక్ స్పీడ్లో పెట్టుకొని చూడు, నీకు టైం వేస్ట్ అవ్వదు, రివిజన్ కూడా అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇదే ప్లేన్లో, అదే రఫ్ ప్లేన్లో
బాడీ కింది నుంచి పైకి వెళ్ళాలి, అప్పుడు దీని ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఈ డైరెక్షన్లో mg sin theta ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ డైరెక్షన్లో μmg cos theta ఫోర్స్ యాక్ట్ అవుతుంది. నేను ఈ డైరెక్షన్లో పుష్ చేయాలి అండ్ ఈ బాడీ అనేది పైనకి మూవ్ అవ్వాలి. బాడీ మూవ్ అవుతుంది అంటే నా ఫోర్స్ అనేది ఎలా ఉండాలి? μmg cos theta అనేది నాకు హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే నా డైరెక్షన్లోనే ఉంది. కానీ μmg sin theta ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు చూడండి, బాడీకి ఫోర్స్ ఈ డైరెక్షన్లో మనం అప్లై చేస్తున్నాం, అది పైకి వెళ్ళాలి కాబట్టి పైకి μmg cos theta అనే ఫోర్స్ ఆల్రెడీ యాక్ట్ అవుతుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్. mg sin theta అనే డౌన్వర్డ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని సైన్స్ పెట్టుకొని దీన్ని ఎందుకంటే బాడీ ఇప్పుడు రెస్ట్లో ఉంది, కరెంట్లీ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్. ఓకే, సో F ప్లస్ μmg cos theta ఈజ్ ఈక్వల్ టు mg sin theta. No. F మైనస్ mg sin theta. నువ్వు పెట్టే ఫోర్స్కి ఇది అపోజ్ చేస్తుంది. ఓకేనా, నువ్వు పెట్టే ఫోర్స్ని ఇది అపోజ్ చేస్తుంది. సో F మైనస్ mg sin theta విల్ బీ ఈక్వల్ టు μmg cos theta. ఓకేనా, F మైనస్ mg sin theta ఈ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో mg sin theta ఆపోజింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ కేసులో యాక్చువల్గా ఫ్రిక్షన్ ఇదే అవ్వాలి, కానీ ఈ కేసులో ఫ్రిక్షన్ లాగా mg sin theta యాక్ట్ అవుతుంది. సో F మైనస్ mg sin theta ఈజ్ ఈక్వల్ టు μmg cos theta. μmg cos theta వెలాసిటీతో పైకి మూవ్ అవుతుంది, అంత ఫోర్స్తో పైకి మూవ్ అవుతుంది అది. సో F ఈజ్ ఈక్వల్ టు, నువ్వు ఎంత ఫోర్స్ పెట్టాలి అంటే μmg cos theta ప్లస్ mg sin theta. ఓకే, ఈ ఫోర్స్ అప్లై చేస్తే బాడీ అనేది కింద నుంచి పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి నువ్వు యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ma ఈజ్ ఈక్వల్ టు mg కామన్ తీస్తే mu cos theta ప్లస్ sin theta. మాస్ క్యాన్సిల్ అయిపోతుంది. a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ mu cos theta ప్లస్ sin theta అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా యాక్సలరేషన్ వచ్చింది. ఈ యాక్సలరేషన్ మళ్ళీ నువ్వు ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఫైనల్ వెలాసిటీ వచ్చేసి 0. ఫైనల్ అంటే v ఈజ్ ఈక్వల్ టు 0. u అనేది సంథింగ్ ఉంటుంది, u ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. u అనేది ఒక పర్టికులర్ వెలాసిటీ ఉంటుంది, ఫైనల్కి వెళ్ళేసరికి 0 అయిపోతుంది. సో ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ యాక్సలరేషన్ వాల్యూ ఇక్కడ ఇన్పుట్ చేసి t స్క్వేర్ నీకు s వస్తుంది. లేదా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. v స్క్వేర్ అనేది 0, సో మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2as. మైనస్ క్యాన్సిల్, u ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 2gs. ఎందుకు మైనస్ వచ్చింది ఇక్కడ? బాడీ అనేది పైకి మూవ్ అవుతుంది, పైకి మూవ్ అవుతున్నందుకు కాదు, నెగిటివ్ రిటార్డ్ అవుతుంది. బాడీ అనేది రిటార్డ్ అవుతుంది అంటే వెలాసిటీ ఇక్కడ నుంచి పైకి డిక్రీస్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ నుంచి పైకి డిక్రీస్ అవుతుంది. డిసెలరేషన్ అంటారు కదా, డిసెలరేషన్, రిటార్డేషన్ అంటే అందుకనే నెగిటివ్ సైన్ వచ్చింది. ఓకే, ఇది జీ కాదు, ఏ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వస్తాయి. సో ఇలానే అన్ని ఏ పారామీటర్ అడిగినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఫ్రిక్షన్ రివిజన్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. If you like the videos, please share to your friends. Help your friends to learn more. Thank you for watching.